ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. వారాహి నవరాత్రుల్లో హడావుడిగా బిజీగా ఉన్నారు, బట్ స్టిల్ మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం టైం తీశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆగస్టు నెలకి సంబంధించిన రాశి ఫలాల్ని ఈరోజు తెలుసుకుందాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. సో మిథున రాశి వారికి ఎలా ఉంటుందండి ఆగస్ట్ నెల? మనం మిథున రాశి చూస్తే వీళ్ళకి 80% బాగుందని చెప్పుకోవాలండి. వెరీ గుడ్ పొజిషన్. మిథున రాశి వాళ్ళకి చూడండి, అదే ఏమంటారంటే కలిసి వచ్చిన కాలం వస్తే అన్ని కలిసి వస్తాయని నడిసి వచ్చే పుడతారు సామెత చెప్తున్నట్లు వీళ్ళకి మన గురువు మారటంతోనే లక్ అంతా వచ్చేసినట్లు. ఎందుకంటే గురువు వీళ్ళకి 2వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారండి. ధన ప్రవాహము, కుటుంబానికి సంబంధించి అంతా బాగుంటుంది. చూడండి, ఆ టైంలో వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి మిగతా గ్రహాలు కూడా కలిసి వచ్చేసినాయి. శుభ సూచకం అంటారు చూడండి. అలానే వీళ్ళకి ఇందులో ఉన్న నక్షత్రాలు ముందు చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 అంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చే, కే, కో, హ అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్లో మన మహర్షులు చిన్న చిన్న సంస్కృత పదాల్లో క్లీన్గా చెప్పేశారు ఎలా ఉంటుంది హోల్ మంత్ అంతా. ఇది అర్థం చేసుకుంటే సూపర్. ఇందులో వాళ్ళు ఏం చెప్తారంటే లక్ష్మి, శత్రుపీడ, శ్రియం, సుఖ, సుహృతాభివృద్ధి అంటారు. అది మాటలను లక్ష్మితో స్టార్ట్ అయింది కాబట్టి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సక్సెస్, ధన ప్రవాహం బాగుంటుంది. తర్వాత శ్రియం అని చెప్తారు. ఇంకా శ్రియం వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ గెయిన్, ఎక్కడెక్కడ డబ్బులు ఆగిపోయి ఉంటుంది అదంతా బాగుంటుంది. సుఖ, సుహృతాభివృద్ధి అంటారు. అంటే వీళ్ళంతా సుఖంగా ఉంటారు, ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేస్తారు అని చెప్తూ ఉంటుంది. ఒక విషయం కేర్ఫుల్గా ఉండాలి. శత్రుపీడం, శత్రువులు అనేవాళ్ళు ఉండేసి కనపడని శత్రువులు ఉండేసి ఇండైరెక్ట్గా ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. బట్ అది కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటారు అనమాట. అంటే మేజారిటీ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. బట్ ఎనీవే శత్రువు ఇది శత్రువే కదండి, చిన్నదైనా పెద్దదైనా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. అందులో ఈ టైంలో మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. ఈ సోషల్ మీడియా అది ఇది ఉన్న ఈ రోజుల్లో కేర్ఫుల్గా ఉండడం చాలా అవసరం. మనకి 3వ స్థానంలో 2 నుంచి 3వ స్థానానికి సూర్యుడు ఎంటర్ అవుతూ ఉన్నారండి. ఇప్పటిదాకా ఎవరికైనా జాబ్ అంటే రియల్ టైంలో మనకి సాంస్కృతిక శ్లోకంలో కూడా ఏం చెప్పారో చెప్తాను. బట్ రియల్ టైంలో చాలా మందికి జాబులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ 10 అంతలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాయకత్వ పొజిషన్, లీడర్షిప్ దాంట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇదంతా ఎందుకు ఎలా చెప్పాను అంటే 3వ స్థానంలో సూర్యుడు ఎంటర్ అవ్వటం వల్ల అలా ఉంటుంది అని రియల్ టైం ఫీడ్బ్యాక్. బట్ మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృత శ్లోకంలో ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయగే రవి అని చెప్తారు. అంటే 3వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల సూర్యుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఆరోగ్యం బాగుంటుందంట, ఆరోగ్య ప్రదాత అంటారు. నెక్స్ట్ నిత్యం సంతోషం, అంటే ఇంట్లో ఒక శుభకార్యమో గృహప్రవేశం ఏదో సంథింగ్ పెట్టుకొని ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. తర్వాత అర్ధలాభం, ధనం ఫైనాన్షియల్గా బాగుంటుంది. పుత్ర సౌఖ్యం, పుత్రులంతా బాగా చదువుకొని ఇష్ట సిద్ధి, అనుకున్న పనులన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో లిస్ట్ చాలా. అందుకని అంతా బాగుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడం అవసరం. తర్వాత వీళ్ళకి కుజుడు ఫస్ట్ హౌస్లో ఉండి ఇబ్బంది పెడుతున్నారండి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏ విషయంలో అంటే మనకి సాంస్క్రిట్ శ్లోకంలో చెప్తాను, ఖడ్గవ్రణం చైవ బంధు భార్య విరోధకృతు చంద్రరాశిగతే యక్ష రాక్షస పీడనం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రియల్ లైఫ్లో నాకు చాలా మంది అంటే కాల్స్ వచ్చినప్పుడు చూసుకుంటూ ఉంటారు కదండి, ఎందుకు ఏంటి అని చెప్పేసి చూసుకున్నప్పుడు ఈ టైంలో చాలా మందికి ఎలా ఉంటుందంటే హాస్పిటల్కి వెళ్తారు ప్రాబ్లం ఉందని, కానీ అక్కడ ఏమి ఉండదు, కానీ వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారండి. ఇది చాలా విపరీతంగా దిష్టి ఉండటం, నరఘోష ఉండటము, ఈ ఇండివిజువల్ జాతకంలో ఇంకా సరిగా లేకపోతే ప్రాబ్లమ్స్ అంతా వస్తూ ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఈవెన్ రీసెంట్గా మా మదర్ని కూడా నేను చెప్పాను మా మదర్కి ఏమీ ఉండదు, టెన్షన్ పడద్దు, భయపడద్దు అని. భయపడిపోయేసి హడావుడి చేసేసి నన్ను మొత్తం హాస్పిటల్ మొత్తం తిప్పేసింది. చూస్తే ఎంఆర్ఐ స్కాన్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఫైనల్గా చూసి అంత టెస్టులు చేసిన తర్వాత మరి ఏమి చెప్పకపోతే బాగుండదు కదా, ఏమి లేదని డాక్టర్ కూడా ఫీల్ అయిపోతారు కదా. అందుకని చెప్పేసి ఏదో ఉందని 15 days మెడిసిన్ రాయమన్నాడు. మా మదర్ 1 week వాడేసి పక్కన పడేసింది. అయ్యో,
శుభ్రంగా మళ్ళీ వాకింగ్ చేస్తూ కూర్చుంది. అందుకని చెప్పేసి ఈజ్ ఇట్ రాంగ్ అంటే కాదండి, మా మదర్ ఆ టైంలో ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది దీన్ని యక్ష రాక్షస పీడనం అంటారు. రియల్గా ఉండదు కానీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అర్ధరాత్రి లాగవటం, మారవటం, ఏడవటం, వృధాగా వస్తువులు పగిలిపోవటం, ఇవన్నీ సింబల్స్ అనమాట. ఈ యొక్క సెమీ గాడ్స్ తర్వాత ఇవన్నీ వాళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యాయి. కేర్ఫుల్గా ఉండండి. తర్వాత లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు గాయాలు, యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళ రక్తం వీళ్ళే చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. అంటే చిన్న పేపర్ కట్ దగ్గర నుంచి పెద్దవి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. డిపెండ్ అపాన్ వాళ్ళ ఇండివిజువల్ జాతకం. బట్ అదర్వైజ్ ఓవర్లాగా చాలా బాగుందని చెప్పుకోవాలి. అంటే భయపెట్టని అనకూడదు, అది ఉంది కాబట్టి కాషన్గా ఉండాలి. ముందు చెప్తే జాగ్రత్త వహిస్తారు. శుక్రుడు అగైన్ వీళ్ళకి 4వ స్థానంలో ఉన్నారండి. శుక్రుడు 4వ స్థానంలో అంటే సుఖస్థానం, మాతృస్థానం, అంత కంఫర్టబుల్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఏం చెప్తారంటే సంస్కృతంలో స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగునందనే అంటారు. ఇందులో చాలా మాటలు చాలా రిథమిక్గా ఉంటాయండి. పుత్రమిత్ర కళాత్రాది అని చాలా రిథమిక్గా ఉంటుంది. దాని మీనింగ్ కూడా చాలా బాగుంటుంది. దానికి ఏం చెప్తారంటే స్వబుద్ధి, ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పటిదాకా వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్తో ఉంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ బయటపడిపోతూ ఉంటారు. తర్వాత బంధు సన్మానం, బంధువుల నుంచి బాగా వస్తుంటాయి. మనకి బంధువులే ఎప్పుడు గొడవలు బంధువులతోనే వచ్చేస్తుంటుంది. స్త్రీ సంభాషణ సంభ్రమ అంటే లేడీస్ అయితే జెంట్స్ తోటి, జెంట్స్ అయితే లేడీస్తో చక్కగా మాట్లాడుతూ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వర్క్ అంతా చేయించుకుంటూ ఉంటారు. పుత్రులతోటి, మిత్రులతోటి, కళాత్ర అంటే స్పౌస్, వాళ్ళతో చక్కగా ఉండేసి హయ్యర్ లెవెల్ నాలెడ్జ్ డిస్కషన్ మాట్లాడుతూ అనుకున్న పనులను చక్కగా జరుగుతూ ఉంటుందని చెప్తారు. అందులోనే వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కూడా చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, గెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పాను కదండి ఇందాక, కలిసి వచ్చే కాలం వచ్చినప్పుడు అన్నీ కలిసి వస్తూ ఉంటుంది. సో నక్షత్రాలు కూడా అంతే సపోర్ట్ ఇస్తున్నాయండి వీళ్ళకి. నక్షత్రాలు కూడా చాలా బాగున్నాయండి. చాలా రేర్ గా మిథున రాశి వాళ్ళకి కాంబినేషన్ అండి. ఇందులో మృగశిర నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి ధనలాభం విశేషంగా చూపిస్తుంది. అటు సైడ్ నెగిటివ్ సైడ్ లో చూసుకుంటే భయము మరణ తుల్యం అని చూపిస్తుంటుంది. అంటే ఏదో ఒక సంఘటన జరిగేసి భయపడిపోయేసి తర్వాత అసలు ఏమవుతుంది ఫ్యూచర్ అని భయపడే ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఈ మాట ఇబ్బందిగా ఉన్నా ఇక్కడ సంస్కృతంలో దాని మీనింగ్ ఏంటంటేనండి ఆగిపోవటం అని దాని మనకి. అంటే ఏమాగిపోతుంది, ముందు స్టార్ట్ చేసిన పరిస్థితులు కానీ ఏదైనా వర్క్ కానీ ఇంతటితో ఆగిపోతుంది, ముందు కదలదు, అంతటితో అది క్లోజ్ అవుతుందని గమనించుకోవాలి. అలాంటి పరిస్థితి వస్తుంది కానీ అది జరగదని కాదండి. తర్వాత ఆరుద్ర నక్షత్రం చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. వీళ్ళకి ఫారిన్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ మంది ఉందండి. ఈ రాశిలో వాళ్ళకి బెస్ట్ టైం అండి ఫారిన్ ట్రావెల్ చేస్తే. అక్కడ ఉన్న వాళ్ళు ఇండియాకి రావాల్సిన, ఇండియా నుంచి వేరే కంట్రీ వెళ్ళాలనుకున్నా కానీ ఆస్ట్రేలియా, ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా అందరూ జర్మనీ మీద పడిపోయారు. ఏమంటే యూఎస్ సరిగా లేదు కదా, మేము జర్మనీ వెళ్తున్నాం, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం అని ఇప్పుడు బజ్వర్డ్ అయిపోయి తగదిరిగేస్తున్నారు. నాకు ఎక్కువ కాల్స్ వాళ్ళే వస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళకి నేను కూడా రీసెంట్గా ఒకటి ప్రమోట్ చేశాను, జర్మన్ వెళ్ళొచ్చు. జపాన్, జర్మనీలో ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయంట ఇప్పుడు, చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్స్. ఈవెన్ కెనడా నుంచి కూడా బాగుందని చెప్పేసి చాలా మంది కాల్ చేస్తున్నారు. మా కజిన్ బ్రదర్స్ చాలా మంది ఉన్నారు. అంత అమెరికాలో లాగా కయోటిక్గా లేదు, బాగుందని చెప్తున్నారు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి అగైన్ సేమ్ వీళ్ళకి ఐశ్వర్యవంతంగా. పునర్వసు నక్షత్రం వాళ్ళకి స్పెషల్ నోట్ అండి, చాలా రేర్గా ఇలాంటి కాంబినేషన్ వస్తుందండి. అన్ని విషయాల్లో పునర్వసు నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. సూపర్. ఎవరైనా కనుక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మంచి సంకల్పం తీసుకొని ఒక రుద్రహోమం కానీ ఏదైనా, లేదంటే మన్యుపాశుపత అభిషేకం కానీ చేయించుకొని సంకల్పం తీసుకొని చేస్తే ఖచ్చితంగా అవుతుందండి, అందులో సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళకి అన్ని విషయాల్లో బాగుంది. ఏదైనా నక్షత్రం ఉందంటే 27 నక్షత్రాలు ఇదే. నిన్న అంతా మొత్తం అనాలిసిస్ చేస్తూ కూర్చున్నాం. ఇందులో ఏ విధంగా ఉంటుంది, సూర్యుడి వల్ల ఐశ్వర్యం వస్తుందంట. తర్వాత కుజుని వల్ల విదేశాగమనం, ఫారిన్ రిలేటెడ్ ఏదన్నా బాగా కలిసి వస్తుంది. బుధుని వల్ల సంపదలు వస్తాయంట. తర్వాత శుక్రుని వల్ల ధనలాభం ఉంటుంది. గురువు వల్ల సంపదలు కూడతాయంట. చూడండి ఒక్కొక్క నక్షత్రం, ఈ నక్షత్రానికి అన్ని గ్రహాలు దాదాపు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వెరీ బెస్ట్ టైంలో ఉన్నారండి. పునర్వసు నక్షత్రం వాళ్ళు పర్టికులర్ ఎవరైతే ఉన్నారో యూటిలైజ్ చేసుకోండి. సో పునర్వసు వాళ్ళకి ఆల్రౌండ్గా బాగుంది. 80-85 పాయింట్స్ మనం ఎలాగో ఇచ్చేసాము. బట్ దెన్ ఏమైనా రెమెడీస్ అండ్ దెన్ మాకు బాగాలేదు కదా అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచన?
పర్టికులర్ కుజుడికి సంబంధించి మనం సెల్ఫ్ రెమెడీస్, ఓకే, మనకి వంటింటి చిట్కాలాగా ఇంట్లో చేసుకునే కొన్ని చెప్తే, వీళ్ళకి కుజుడికి సంబంధించి అంత అనుకూలంగా లేదు కాబట్టి అండి, వాళ్ళకి గ్రామ దేవతలు కానీ ఆ ఏరియాలో క్షేత్ర పాలకులు అని ఉంటారు, ఆ క్షేత్ర పాలకుల దగ్గర దీపారాధన చేసుకోవటం, చిన్న పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో అంత గ్రామ దేవతలే మనకి బోనాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అండి, అది చాలా వెరీ గుడ్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తానంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేదంటే మనకి నాగుల కట్ట అని చెప్తూ ఉంటారు, అశ్వత్ కట్ట అని చెప్పేసి కన్నడలో కూడా అంటుంటారు కొంత పాటల్లో. అక్కడ మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు కింద నాగపడగలు ఉంటాయి. అక్కడ పడగలు చాలా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళు మనం చూస్తుంటారు, మన వాళ్ళని చూడకపోయినా కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుందండి. అక్కడ కనుక కూర్చొని కొంచెం మెడిటేషన్ లాగా చేసుకొని దీపారాజన కనుక చేయగలిగితే, అందరూ చూస్తుంటారు ఓపెన్గా, బట్ చేయగలిగితే చాలా ప్రొటెక్షన్, షెల్టర్ వస్తుందండి వీళ్ళకి. సింపుల్, పవర్ఫుల్, వెరీ షూటబుల్ రెమెడీ వాళ్ళకి. సో ఒకవేళ మీకు ఇది మిస్ మ్యాచ్ అవుతే కనుక మీ ఇండివిజువల్ జాతకం చెక్ చేసుకోవాల్సిందే. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే గురుగారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రైట్ అండి.